నమస్తే. చందానగర్లో కాల్పులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సో గోల్డ్ షాప్లో పగలపూట దొంగలు పడి హల్చల్ చేశారనే చెప్పాలి. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్, పగలు దొంగలు ఏంటి సార్ అసలుకి? పగలు దొంగలు అంటే విచ్చలవిడితనం పెరిగిపోయింది. అంటే గన్స్ అంటే ఎక్కడో దూరంగా పలానా ఎక్కడో జరిగింది అని వినేవాళ్ళం, లేదంటే పాశ్చాత్య కంట్రీస్లో. బట్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అది కూడా షాప్ మూసేసాక వచ్చారు, రైడ్ చేశారు అంటే అదొక లెక్క. ఇప్పుడు ఏదో ఈ జులై ఏదో సినిమాలో చూపిస్తారు కదా, సో అట్లాగా ఒక 6-7 వచ్చి గన్స్తో వచ్చి ఫస్ట్ సీసీ ఫుటేజ్ మంకీ క్యాప్లు వేసుకొని మాస్కులు ఏవో పెట్టుకొని వచ్చారంట. సీసీ ఫుటేజ్లు వేసి మొత్తం కిందకి గాల్లో కాకుండా నేల మీద కాల్చారంట. అందరూ పడుకొని సినిమాలో చూపిస్తారు కదా ఆ ఫక్కీలో. బట్ ఏంటి అంటే రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎవరైతే డిప్యూటీ మేనేజర్ షోరూమ్ మేనేజర్ ఉన్నారో ఖజానాకు సంబంధించి, అదే తమన్నా గారు బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటా, ఇప్పుడు అదే బాగుంది అంటే బాగానే ఉంటుంది అని ఒక యాడ్ వస్తుంది. సో ఆ ఖజానాకి చందానగర్ అంటే లింగంపల్లి దగ్గర ఉండే షోరూమ్కి పట్టపగలు 10:30 ప్రాంతంలో వచ్చి దోచుకెళ్ళారంటే ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఆ టైపు పోలీస్ పెట్రోలింగ్ అక్కడ ఏమి ఉండకుండా, ఎవరు లేకుండా, లేదంటే ఇంటి దేవుడిని ఈశ్వరుడైనా కొనబెట్టలేడు అన్నట్టుగా షాపులో ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, లేదంటే అక్కడ వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా అని రకరకాల కోణాల్లో చేస్తారు. అది పోలీసుల దగ్గర వాళ్ళు నిజంగా తలుచుకుని చేస్తే మ్యాక్సిమం దొరికేస్తారు, డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ అలా ఉంటుంది పోలీసు వాళ్ళు. బట్ ఆ సైబరాబాద్ కమిషనర్ కూడా వచ్చి చూశారంట. ఆయన సైబరాబాద్ కమిషనరే డైరెక్ట్గా వచ్చారంటే పట్టపగలు వచ్చిందంటే ఇష్యూ పెద్దగానే అయ్యింది. బట్ వాళ్ళు ఏం దోచుకెళ్లారు, ఎందుకు ఇంత హడావిడిగా సినీ ఫక్కీలో వచ్చి వెళ్ళారు అనేదే $1 మిలియన్ ప్రశ్న. కొంతమంది అంటున్నారు ఏం పోలేదు అంటున్నారు, ఇంకొంతమంది అంటున్నారు లేదు కొన్నే దోచుకెళ్లారు అంటున్నారు. కొంతమంది వీడియోస్లో నగలు అన్నీ పోయాయని కూడా చెప్తారు. నిజంగా అంత స్థాయిలో వచ్చేవాడు ఖచ్చితంగా గోల్డ్, డైమండ్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, కానీ ఈ సిల్వరు చిన్న చిన్న ఐటమ్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాడు? అంటే అంత రిస్క్ చేసినవాడు. ఏమో కొడితే ఏదో చేయాలరా అని సినిమాలో చూసినట్టే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. సో ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ అంత పట్టపగలు ఇలా హైదరాబాద్ లాంటి మహానగరంలో జరిగింది అని అంటే అందరికీ ఒకవేళ ఒకసారి ఆ పరిస్థితుల్లో రియల్గా ఉండేవాడు ఎవరైతే షాప్ కొనడానికి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, లేదా షాప్లో ఉండే వాళ్ళు కావచ్చు, వాడు పాయింట్ బ్లాంక్లో గన్నులో పెడితే ఎంత ఇది పడుతుందో ఆల్మోస్ట్ భయం వేస్తుంది. ఆఖరికి వాడికి కాలు మీద తొడ మీద కాల్చారంట డిప్యూటీ మేనేజర్కి ఎవరు. సో అంటే ఇట్లాంటి భయానక సన్నివేశాలు స్పాట్లో ఉండి చూసే వాళ్ళకి చాలా భయం కలిగిస్తాయి. ఈ భయాన్ని పారద్రోలాలి, మరలా ఎవరైనా స్వేచ్ఛగా గోల్డ్ షాపులకు వెళ్ళి రాగలగాలి అని అంటే ఖచ్చితంగా దానికి తగ్గ పోలీసు వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతోనే ఎవరైనా ముందుకు వెళ్తారు. బట్ ఇంతకుముందు కూడా ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించో ముత్తూట్ గోల్డ్ లోన్ సంబంధించో జరిగిందంట రాబరీ. అక్కడ కూడా ఏంటంటే ఈ గోల్డ్ పెట్టి లోన్లు తీసుకుంటారు కదా, ఆ లోన్లు తీసుకునేటప్పుడు ఆ గోల్డ్ ఎక్కడైతే ఉంచుతారో వాటికి తీసుకెళ్ళిపోతే లెక్క జమ ఉండదనో, లేదంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో మరి అలా జరిగింది. ఆ ముఠాయే ఈ ముఠా పని ఏమో అని కూడా ఒక డౌట్ ఉంది. జనరల్గా ఇది కొన్నాళ్ళకి క్లారిటీ రాకపోతే ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని తేల్చేస్తారు. బట్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయినా ఏదైనా దొంగే. అంత పక్కాగా పకడ్బందీగా వచ్చి పట్టపగలు వచ్చి వెళ్ళారంటే ప్రాణ నష్టం జరగలేదు. ఈ రోజుల్లో అసలు ఎంత నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా అలా అంత ఈజీగా చిక్కకుండా భయం అని లేదనే చెప్పాను. అందుకే స్టార్టింగే నేనేం చెప్పానంటే, మీరు అన్నట్టు సోషల్ మీడియా ఉంది, ఫోన్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, ఎవడు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఇప్పుడు వాడు వచ్చి గన్స్ తీసుకెళ్ళి షాప్లో సీసీ ఫుటేజ్లు ముందు కాల్ చేశాడంట, మరి బయట ఉండవా? అది కాక గవర్నమెంట్ సంబంధించిన పోల్స్కి ఉంటాయి, సిగ్నల్స్ దగ్గర ఉంటాయి, ఎదురు షాప్ వాడి దగ్గర ఉండొచ్చు, పక్క షాప్ వాడు ఉండొచ్చు. ఏ నెంబర్తో వచ్చాడు, నెంబర్ ప్లేట్ డమ్మీదా, ఎటువంటి నెంబర్, అది ఎటువంటి వెహికల్, రంగేంటి, అది ఎటువైపు, ఎంతసేపు అండి నెట్వర్క్. మీరు అన్నట్టు చాలా బాగా ట్రేస్ అవుట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈజీగా టెక్నాలజీ పెరిగిన తర్వాత కనిపెట్టడం కాస్త సులువైంది. కాస్త దానికి కూడా అంటే ఒకట్లేండి, అదేదో సామెత ఉంది తెలుగులో, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని, లేదా అనంతకోటి దరిద్రాలకి శతకోటి ఉపాయాలని కూడా అంటుంటారు ఒకసారి. అంటే ఎంత టెక్నాలజీ పెరిగిందో అంతగా
ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసం పెరుగుతుంది. మోసం పెరిగే కొద్దీ నువ్వా నేనా అని పోటీగా వెళ్తూ ఉంటాయి. జరిగింది జరుగుతుంటాయి, కొన్ని చిక్కుతుంటాయి. బట్ నేరం చేసేవాడికి ఏంటంటే ఒక శాపం అది. ఖచ్చితంగా చిన్న క్లూ అయినా చిన్న లీడ్ అయినా వదిలేసి వెళ్తాడు. ఆ తీగ పట్టుకొని పోలీసులు మొత్తం లాగేస్తారు. లాగండి ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్ వచ్చారు అని అంటే ఎంత సివియర్గా ఉంటుంది. బట్ ఆయనకు ఒక స్పెషల్ టీములు ఉంటాయి, వాళ్ళకి సీక్రెట్గా చాలా మంది ఉంటారు, మఫ్టీలో ఉంటారు, వాళ్ళు కలుసుకుంటే ఇమీడియట్గా కనిపెడతారు, తెలుస్తుంది. కాకపోతే ఇందులో మళ్ళీ చాలా రాజకీయ కోణాలు కానీ ఎంటర్ అయ్యాయి అనుకోండి, విషయం బయటికి రాదు. లేదంటే వాళ్ళు ఇమీడియట్గా బయటికి చెప్తారు, తెలుస్తుంది, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తారు. బట్ చెప్పలేం. మరి పట్టపగలు చేశారు, ఇట్లా చేశారు అని అంటే అక్కడ స్థానికంగా ఎవరు హెల్ప్ లేకుండా అయితే చేయలేరుగా. చూద్దాం మరి పోలీసులు ఎంతవరకు ట్రేస్ అవుట్ చేయగలుగుతారు, అసలు ఖజానా యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మనకి ఇప్పుడు మెయిన్ అన్నమాట. సార్ ఇప్పుడు ఈ 6 వెళ్ళినప్పటికీ కూడా సో అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అంటే సెక్యూరిటీ వాడు ఎవరు ఉంటారమ్మా, ఒకరు ఇద్దరు ఉంటారు. వాడు కూడా వచ్చిన వాళ్ళందరికీ డోర్ తీసి నమస్తే అని పెడతాడు, పంపిస్తాడు. ఆడు ఒక్కడేం చేయగలడు. వాడు నిజంగా బౌన్సర్ లాంటి వాడిని పెట్టినా, బాహుబలి లాంటి వాడిని పెట్టిన సినిమా స్టైల్లో వాడే అందరినీ కొట్టేస్తాడని మనం అనుకోలేం. ఒక్కడు కాబట్టి ఏం చేయలేడు. బట్ ఉన్నా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కొద్ది జాగ్రత్త పడతారు ఇలాంటి జరగడం వల్ల. ఒక విధంగా మంచిదే. ఇప్పుడు మిగతా షాప్స్ వాళ్ళు కూడా గోల్డ్ షాప్ జాగ్రత్తగా ఉండాలని ఇది పడతారు. చూద్దాం పోలీసు ఎంతవరకు వాళ్ళ పనితనం చూపిస్తారో. ఓకే సార్, థ్యాంక్ యూ.